నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అకాల వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు 12 జిల్లాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వెల్లడి. రైతులకు త్వరితగతిన సహాయం అందించాలని ఆదేశాలు. ఎల్పీజీ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన. డ్రగ్స్ కేసులో బీజేపీ మౌనంపై ప్రశ్నించిన మహేష్ గౌడ్ కీలక అంశంపై స్పందించలేదని బీజేపీపై విమర్శ. కేసుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్. ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని వ్యాఖ్య. జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన చంద్రశేఖర్ ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జోబ్ క్యాలెండర్ అంటూ విమర్శ. ఉద్యోగాల వివరాలు లేక ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణ. నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్నారంటూ తీవ్ర విమర్శలు. పాకిస్తాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ అమాయకులపై దాడులు మానవత్వానికి విరుద్ధమని విమర్శ. ఇస్లాం సూత్రాలను పాటించడం లేదని పాకిస్తాన్ పై ఆరోపణ. అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఓవైసీ పిలుపు. పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు సృష్టించామని మంత్రి రవీంద్ర 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి. గత ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శ. పరిశ్రమలతో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని వ్యాఖ్య. ఏపీలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాల్లో సుమారు 6,600 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడయ్యాయి. వరి, మొక్కజొన్న, మిర్చి రైతులు తీవ్ర నష్టపోయారని అధికారులు తెలిపారు. గల్ఫ్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ, పెట్రోల్ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పేర్కొన్నారు. రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కన్నబాబు చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతల దగ్గరే అత్యధిక సంపద కేంద్రీకృతమైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. పాలనలో అన్ని రంగాలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకుని ప్రభుత్వం కొనసాగడం దురదృష్టకరమన్నారు. ప్రజలు నిజాన్ని గుర్తించి తగిన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. 4 తెలుగుదేశం పార్టీ వారు వస్తున్నారు. అందులో 2 ముఖ్యమంత్రి గారు, వారు తనయుడు. మరొకరు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరొకరు రాష్ట్ర మంత్రిగా ఉన్న నారాయణ గారు. ఓవరాల్గా దేశంలో టాప్ 10 మినిస్టర్స్, రిచెస్ట్ మినిస్టర్స్లో వీళ్ళ 4 పేర్లు వస్తున్నాయి. సంపద సృష్టిస్తాం అని కబుర్లు చెప్పి ఇప్పుడు సంపద ఎవరి దగ్గర ఉందా అనే దాని దగ్గరే జస్ట్ ఒక ఉదాహరణ నేను చెప్పాను. సరే, పండించేవాడికి రేటు రాదు, దిక్కుమొక్కు లేదు, అమ్మేవాడికి అమ్ముకునే స్థితి లేదు, కొనేవాడు కొనే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో వంట నూనెల ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి. కేజీకి 40 రూపాయలు యావరేజ్ని పెరిగింది. వంట నూనెలు, పామాయిల్, వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, ఏ ఆయిల్ అన్నా తీసుకోండి, ఇంచుమించుగా కేజీకి 40 రూపాయలు యావరేజ్ని పెరిగిపోయిందని ఒక వార్త వచ్చింది. దీనికి యుద్ధానికి లింకులు పెడుతున్నారు. అసలు యుద్ధానికి ఈ వంట నూనెలకి సంబంధం ఉందా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి ఈ గల్ఫ్లో జరుగుతున్న పరిణామాలకి అక్కడెక్కడి నుంచన్నా మనకి దిగుమతి అవుతుందా ఆయిల్, తినే ఆయిల్? పోనీ ఏదో ఆ క్రూడ్ ఆయిల్ సంక్షోభం వస్తుంది, గ్యాస్ సంక్షోభం వస్తుందంటే ఓకే, ఆ దేశాలని ద్వారా సప్లై రావాలి కాబట్టి కష్టాల్లో ఉన్నాం, ఆ యుద్ధం ఎఫెక్ట్ మనకే వస్తుందేమో అని అనుకోవచ్చు. మరి వంట నూనెల ధరలు ఎందుకు పెరిగినాయి అనేది ప్రభుత్వానికి చీమగుట్టినట్టనే ఉందా? 40 రూపాయలు 15 రోజుల్లో పెరిగిపోతే ఒక పక్క పండగలు, ఉగాది, రంజాన్ లాంటి పండుగలు, ఇంకో పక్క శ్రీరామనవమి, ఇది దాటితే పెళ్లిళ్ళ సీజను. మరి మీరు వినియోగదారులను కూడా గాలికి వదిలేసినట్టే కదా. రైతుల్ని గాలికి వదిలేశారు, వినియోగదారులను గాలికి వదిలేశారు. ఈ రాష్ట్రంలో మీరు గాలికి వదిలేని రంగం ఏదుందో చెప్పండి. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. తేదీలు ఉన్నా ఉద్యోగాల వివరాలు ఇవ్వలేదని, 2 నెలల్లోనే 1,72,000 ఉద్యోగాలు కోల్పోయాయని ఆరోపించారు. 20 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు కేవలం 10,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం లేదా లోకేష్ గారు
ఈ లోకేష్ గారి మాటలను కానీ మనం ఒక్కసారి గతంలో కానీ చూసినట్లయితే 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. నిజమే కదా, 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి ఖచ్చితంగా ఇస్తాడేమో ఈ ఉగాదికి. 2 ఉగాదీలు డుమ్మా కొట్టాడు, ఈ ఉగాది కన్నా ఇస్తాడేమో చూద్దామని నిరుద్యోగులు ఎదురు చూశారు. వాళ్ళ ఆశల మీద, వారి కన్నీళ్ల మీద నీళ్లు జల్లుతూ లోకేష్ గారు ముక్కుతూ మూలుగుతూ 10,060 ఉద్యోగాలను ప్రకటించాడయ్యా. మరి 20 లక్షల ఉద్యోగాలు చెప్పినటువంటి లోకేష్ గారికి 3వ ఉగాదికి 10,000 ఉద్యోగాలు ఇస్తే ఇంక మిగిలిన్నది మీకు 2 ఉగాదులే. మామూలుగా అయితే మీరు వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే జాబ్స్ ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలంటే సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు లేదా కనీసం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే తప్ప ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు అని ప్రజలందరూ ఎదురు చూశారు. మరి లాస్ట్కి వచ్చేటప్పటికి 10,000 ఉద్యోగాలు ఇస్తే మీరే కదా గతంలో చెప్పారు, చాలా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మేము వస్తే ఖచ్చితంగా భర్తీ చేస్తాం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళని విస్మరిస్తుందని మా ప్రభుత్వంలో మీరే కదా బాబు గారు, లోకేష్ గారు, పవన్ బాబు గారు వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1, 2లో దాదాపు 2,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, ఇంజనీరింగ్ విభాగంలో 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, టీచర్ విభాగంలో టీచర్స్ 25,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ఆ రోజు చెప్పారు కదా. అంతన్నాడు ఇంతన్నాడు లోకేష్ బాబు గారు, ఎంతో చేస్తాడనుకుంటే మూలనున్న ముంతన్నాడు అన్నట్టుగా ఉంది ఇతని వ్యవహారం. వాస్తవాలకి ఏ మాత్రం పొంతన పోలిక లేనటువంటి విధంగా ఇతని వ్యవహారం సాగుతూ ఉంది. ఆ రోజు నారావారు ఈ రోజు నీరో వారయ్యారు. నీరో చక్రవర్తి ఏ విధంగా ఫిడేలు వాయించుకున్నాడో ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుంటే ఈ పెద్ద మనిషి కూడా పిడేలు వాయించుకుంటా ఉన్నాడు. నందమూరి లక్ష్మీపార్వతి గారు కూడా ఈ 10వ తరగతి ఈ మహానుభావుడు ఎంత పాస్ అయ్యాడో కూడా చెప్పింది. నారాయణ గారు పడ్డ బాధలు అంతా ఇంత కాదు ఈయన పాస్ చేయడానికి. స్టాండర్డ్ యూనివర్సిటీల్లో చదివానని చెప్పుకుంటాడు, ఎప్పుడు స్టాండర్డ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఫోటోలు బయటికి రావు. ఆ పూల్లో ఉన్నటువంటి అమ్మాయిలు తప్ప యూనివర్సిటీలో ఉన్న అబ్బాయిలో అమ్మాయిలో ఎప్పుడు కనపడలా. అనేక అనుమానాలు ఉన్నాయి ఈయన చదువు మీద. అందుకే ఈయన చదువుకున్న వ్యక్తి కాదు, చదువుకున్న వ్యక్తి. ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంటాడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటాడు తెలుసా? ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, ఎగ్జామ్ ఫ్రమ్ హాల్ కాదు కదా. ఏమీ అర్హత లేకపోయినా లోకేష్ గారు మంత్రి అయ్యారు, ఏ పోరాటాలు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ మాత్రం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్య వీడియో చేసిన వ్యక్తిపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పులను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పోలీస్ శాఖపై ప్రజల నమ్మకం తగ్గుతోందని తెలిపారు. పచ్చ మీడియా ఎలివేషన్ ని ఎత్తిపొడుస్తూ వ్యంగ్యంగా ఒక వీడియో తీస్తే దాంతో అక్రమ కేసు పెట్టారు. ఎగ్జాక్ట్లీ ఇవే. బాలాజీ కంటే బాబూజీ గొప్పవాడు కాదా, శివయ్య రూపంలో చంద్రయ్య. ఈ మాటల్లో ఎక్కడన్నా తప్పు ఉందా? అది కూడా నేను అనడం లేదు, పచ్చ డబ్బా వాళ్ళు. ఎందుకంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత TV5 తర్వాత మిగతా టీవీల్లో అన్నిట్లో కూడా టీవీ డిబేట్లు పెట్టి చంద్రబాబు గారిని ఒకటే పొగడ్డు అనమాట. ఈ కేసు ద్వారా హరించడమే. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులు గాని బిఎన్ఎస్ఎస్ సెక్షన్లు కానీ స్పష్టంగా ఏం చెప్తున్నాయంటే, మీరు 7 సంవత్సరాల లోపుపడే శిక్షల పట్ల, నేరాల పట్ల సెక్షన్స్ నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా 15 రోజుల లోపల దర్యాప్తు చేసి, ప్రాథమికంగా దర్యాప్తు చేసి తర్వాతనే ఏదైనా చర్యలు తీసుకోండి, తర్వాత కేసు నమోదు చేయండి అని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో స్పష్టంగా తీర్పునిచ్చినప్పటికీ దాన్ని రాష్ట్రంలో పోలీసులు పట్టించుకోవట్లేదు. అక్కడ విచారణ పేరుతో అతన్ని ఉంచుకోవడం, ఆ నైట్ అంతా తిరిగి రాకపోతే వాళ్ళ భార్య హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేయడం, ఆ రాత్రి అంతా అతన్ని వేధించారని చెప్పి అతను చెప్పాడని వాళ్ళ భార్య చెప్తే, అసలు వీళ్ళు ఇట్లాంటి దానిలో సోషల్ మీడియా కేసుల్లో అతను చెప్తుంటే ఆశ్చర్యం అవుతుంది. 2 కాళ్ళు విడదీసి 3 కానిస్టేబుల్స్ కాళ్ళపైన తొక్కి హింసించి మళ్ళీ వాళ్ళే పోలీసు వాళ్ళు టాబ్లెట్లు ఇచ్చారట. జుట్టు పట్టుకొని పైకి లేపి సరిగా నిలబడి అనడం, తనడం, ఇట్లా 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించారు. దాన్ని ఒక వీడియో చేసి దాన్ని తెలుగుదేశం నాయకులకు కూడా చూపించారని అతను చెప్తా ఉన్నాడు. ఈ హెబియస్ కార్పస్ విత్డ్రా చేసుకోమని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ నుంచినే, కేవీ రెడ్డి ఫోన్ నెంబర్ నుంచినే వాళ్ళ భార్యకు వీడియో కాల్ చేపిస్తారు. అక్కడికి వెళ్ళిన మా అడ్వకేట్లతో మాకు ఫోన్లు చేయించి విత్డ్రా చేసుకోమని చెప్పి చెప్తారు, రిలీజ్ చేస్తామని. లేదు,
24 అవర్స్ కంటే ఎక్కువ మీరు ఇల్లీగల్ డిటెన్షన్లో పెట్టుకున్నారు. 3rd డిగ్రీ మెథడ్స్ మీరు ఉపయోగించారు. కాబట్టి అదే కోర్టుకు విన్నవిస్తే పోలీసులను కౌంటర్ వేయమని చెప్పి హేబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ పెట్టి 2 వారాలు తరకు వాయిదా వేసింది. ఈ కేసులో ఎలాంటి దర్యాప్తు ముందుకు సాగడానికి వీల్లేదు, మీరు దర్యాప్తు నిలిపివేయండి అని చెప్పిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు దీన్ని వినలే. అదే పనిగా కక్షతో నిన్న అతనికి మెసేజ్లు పంపుతారు. నేను 2 సార్లు స్పీడ్ పోస్ట్ పంపించారు, 18వ తేదీ అటెండ్ కమ్మని చెప్పి. తర్వాత ఇది ఆయన వాట్సాప్ పంపించిన మెసేజ్. అంటే ఒక సోషల్ మీడియా కేసుల్లో ఆ అబ్బాయి వాళ్ళ భార్యది, తర్వాత వాళ్ళ అమ్మది, వాళ్ళ నాన్నది అన్ని బ్యాంక్ అకౌంట్. హైదరాబాద్ లో జరిగిన సభలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ పై బాంబు దాడులు చేసి అమాయకులకు చంపడం దారుణమని ఖండించారు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ కు తమ్ముళ్లాంటిదని వ్యాఖ్యానించారు. ఈ 2 దేశాలు తమ పొరుగువారిని శాంతిగా ఉండనివ్వమన్నారు. ఇస్లాం ప్రాథమిక సూత్రాలను పాకిస్తాన్ పాటించడం లేదని విమర్శించారు. అమాయకుల ప్రాణాలు తీసే చర్యలు మానవత్వానికి విరుద్ధమన్నారు. गुजरात में 69% लिटरेसी रेट है खवातीन का, तो लक्षद्वीप में 87% है. और फिर गुजरात में 65% खवातीन के जिस्मों में खून नहीं है, एनीमिक है, खून नहीं है, एनीमिक है. मगर हम यूसीसी लाए हैं, बिल लाए हैं. और गुजरात में कोई मुसलमान अपना घर हिंदू को नहीं बेच सकता, हिंदू अपना घर मुसलमान को नहीं बेच सकता. डिस्टर्ब एरियाज एक्ट है. अहमदाबाद का 40% हिस्सा, यानी अगर मैं कहूं तो अगर सिकंदराबाद का 40% हिस्सा कोई किसी को नहीं बेच सकते, कलेक्टर से परमिशन लेके बेचना वो यूसीसी हो गया. और फिर इलाहाबाद हाई कोर्ट ने उत्तर प्रदेश में मुसलमान अपनी जायदाद में नमाज पढ़ रहे, नमाज पढ़ने से रोक दिया गया. तो हाई कोर्ट ने एक सवाल किया उत्तर प्रदेश के योगी हुकूमत से, क्या आप हिंदुओं को रोक सकेंगे किसी के जाती घर में इबादत करने से? क्यों मुसलमानों को आप रोक रहे हैं? ये हाई कोर्ट ने पूछा उनसे. मेरे भाई, ये हमारे देश का हाल हो चुका है. हर जगह पर कहीं न कहीं पर कुछ ना कुछ तमाशे हो रहे हैं. और अफसोस के साथ कहना पड़ता है, ये हमारा पड़ोसी पाकिस्तान भी इजराइल का छोटा भाई है. ये दोनों ऐसे मुमालिक हैं जो उनके पड़ोसियों को सुकून से कभी रहने नहीं देंगे. बमबारी पाकिस्तान अफगानिस्तान में किया और 400 लोगों को मार दिए, 400 लोगों को. ये पाकिस्तान बड़ा दावा करता है, नहीं इस्लाम, अरे कहे का इस्लाम. సిద్దిపేట జిల్లా నర్మేటలో నిర్వహించిన రైతు మహోత్సవంలో పీఎస్సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. రైతు చేతిలో డబ్బుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని పేర్కొన్నారు. రైతులను ప్రోత్సహించే చర్యలు కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో రైతులకు అవేర్నెస్ వచ్చే విధంగా ప్రతి గ్రామంలో ఒక మీటింగ్ పెట్టి రైతులకు ప్రోగ్రాం చేసి ఈ రోజు రైతులకు అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రోజు రైతులలో అవేర్నెస్ వస్తే రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఇటువంటి సబ్సిడీ ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, ఏ రూపాయి చెప్పకపోయినా రైతే రాదు. అవసరమైతే ఒక్క మీ ప్రభుత్వానికి డబ్బు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉంటామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే అటువంటి పరిస్థితి రైతు ధనాగుణం. రైతు దగ్గర డబ్బు ఉంటే వ్యాపారస్తులు బాగుపడతారు, విద్యా వ్యవస్థలు బాగుపడతాయి, షాపులు బాగుపడతారు. ప్రతి వాడు రైతు దగ్గర 100 రూపాయలు ఉంటే బాగుపడేవాడు ప్రతి వాడు సమాజంలో బాగుపడతారు. కాబట్టి రైతులు మీరు రాజు చేయాలి. పూడూరు మండలం రాకంచర్లలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తారని హామీ ఇచ్చారు. భక్తి వాతావరణంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ అభివృద్ధి పనులకు ప్రజల సహకారం అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేను కూడా అప్పుడప్పుడు ఆ దేవాలయానికి పోయేవాడిని. అయితే అనుకోకుండా ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మకర్త, మీరు కూడా వినాలి, ఏదైతే ఉన్నారో రాహుల్ బాబా ధర్మకర్త పేరు.
రాహుల్ రాహుల్ దాస్ బాబా నా దగ్గరకు వచ్చి మీరు మా దేవాలయానికి సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో 57 ఏళ్ల నుంచి అది మా భూములు, మా దేవాలయం భూములు 57 ఏళ్ల నుంచి ప్రభుత్వ భూమి అని పడింది రికార్డు. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ప్రభుత్వ భూమి అని ఉంది కదా అని దాని ముందర నుంచి ఒక పెద్ద బ్రిడ్జ్ తీసుకుపోతున్నాడు. ఆ గుడి ముందర నుంచి పెద్ద బ్రిడ్జ్. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 26న విశాఖకు గ్యాస్ నౌక రానుందని వెల్లడించారు. ప్రజలు పానిక్ అవ్వకుండా అవసరమైన సమాచారం అందిస్తామన్నారు. సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి నిరంతర సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రోజుల్లో నిన్న ఖతార్లో జరిగిన దాడి చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఆయిల్ విషయంలో, ఎల్పిజి విషయంలో, సిఎన్జి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కొంత సాక్రిఫైస్ అనేది సిద్ధం అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సాక్రిఫైజే కాదు, ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకి సోలార్ వచ్చింది, బయోగ్యాస్ ఉంది, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో పైప్ న్యాచురల్ గ్యాస్ ఉంది, పిఎన్జి ఉంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మధ్యాహ్నం సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, అర్బన్ ప్రాంతాల్లో మనం పిఎన్జికి కన్వర్ట్ అయ్యే విధంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఈరోజు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు మాకు. సోమవారం సాయంత్రానికల్లా ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళ లబ్ధిదారులు, ఎవరైతే ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్షన్ కోసం, పైప్ న్యాచురల్ గ్యాస్ కన్వర్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపు 2,60,000 మంది వినియోగించుకునేటట్టు ఒక సమగ్రమైన నివేదిక సిద్ధం చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. అది సోమవారం సాయంత్రానికల్లా మేము సిద్ధం చేసి రాష్ట్ర ప్రజలకి ఒక కొత్త పాలసీ పిఎన్జి సరఫరా ద్వారా అర్బన్ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అదేవిధంగా నాన్ డొమెస్టిక్ అంటే కమర్షియల్ యూసేజ్ కోసం ఇస్తున్న సిలిండర్లో మీ అందరికీ తెలుసు, అనేక మంది హోటల్ ప్రతినిధులు, రెస్టారెంట్ ప్రతినిధులు, క్షేత్రస్థాయిలో ఉన్న ఫుడ్ కోర్ట్స్, అదేవిధంగా హాస్పిటల్స్, ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగే సమయం, చాలామంది ఆందోళన చెందుతున్నారు హాస్టల్స్లో ఉన్న మన బిడ్డలు, వాళ్ళందరికీ కూడా. సో జిల్లా జాయింట్ కలెక్టర్లకి, అదేవిధంగా మా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్కి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఏర్పాటు చేసి ప్రోటోకాల్ విధానంలో ఖచ్చితంగా 60% వరకు మనకున్న ఆ 20%లో 60% వరకు ముందు మనం ఏదైతే ఈ విద్యా సంస్థలు ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సరఫరా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత హాస్పిటల్స్కి ఇస్తాం. హాస్పిటల్స్తో పాటు అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్స్కి కూడా మనం ఆదుకోమని చెప్పడం జరిగింది. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ తోటి మీటింగ్ జరిపి జిల్లా జాయింట్ కలెక్టర్లు వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉన్నంత వరకు అడ్జస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా సప్లై సిస్టంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. కొత్తగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో కొత్త పరిశ్రమలు రాబోతున్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. షుగర్ ఫ్యాక్టరీ దాన్ని ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు టేక్ ఓవర్ చేసి అక్కడ ఒక మంచి ఇండస్ట్రీస్ వచ్చేటట్టుగా ఇటు అర్బన్కి కానీ సిటీకి కానీ అటు కోవూరుకి కానీ రెండింటికి అక్కడ ఉండే వాళ్ళకి ఉద్యోగ కల్పన వచ్చేట్టుగా చేయడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాని మీద కలెక్టర్ గారు, కోవూరు ఎమ్మెల్యే గారు, నేను ఆ యొక్క సొసైటీ వాళ్ళతోనూ మాట్లాడుతున్నాం. కలెక్టర్ గారు అనేక దఫాలు మాట్లాడారు, ఆ రైతు సోదరులతో మాట్లాడారు. వాళ్ళకి గతంలో పే చేయాల్సినవి ఏదైతే ఉన్నాయో వాటిని పే చేసేది కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఈ విధంగా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఈరోజు ముందుకు పోతున్నారు. జాబ్ క్యాలెండర్ నిన్న 10,060 మందికి యాక్చువల్గా రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 6.28 లక్షల ఉద్యోగాలు సృష్టించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జాబ్ క్యాలెండర్ విడుదలను స్వాగతిస్తూ ప్రభుత్వం ఉపాధి కల్పనలో ముందంజలో ఉందన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. యువతకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి. గత ప్రభుత్వంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు.
ఒక్కళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ పరిశ్రమలు వెళ్ళగొట్టడం వల్ల చాలా మంది రోడ్డు పడిపోయారు. ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి నివేదికలో దగ్గర 4,100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి డైరెక్ట్ రిపోర్ట్లోనే జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని చెప్పి ఉంది. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకుండా చేసి గంజాయి బారిన పడేసి యువతని పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ యువతని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రపంచానికి ఒక కాంపిటేటివ్ గా, ఒక నాలెడ్జ్ స్టేట్ గా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై బీజేపీ నాయకుల మౌనం అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసిన ఈ కేసుపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశాయి. రాజకీయంగా కీలకమైన ఈ అంశంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ కేసు చుట్టూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోందన్నారు. నిజాలు బయటపడేలా పూర్తిస్థాయి విచారణ జరగాలని పరిస్థితి. నిన్నగాక మొన్న రోహిత్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికినట్టు పరిస్థితి. ఎటు పోతుంది యువరాజు గారు? రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పట్టుబడితే ఇంతవరకు కిషన్ రెడ్డి గారు స్పందించలేదు, బండి సంజయ్ గారు మాట్లాడారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడరు. అంతేమేమిటి అసలు? ఆఖరికి డ్రగ్స్ వ్యవహారంలో కూడా కలిసి పయనం అవుతా ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనట్టుగా అర్థమవుతా ఉంది. అసలు ఈ తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలన జరగాలనుకుంటున్నారా, యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా చేయాలనుకుంటున్నారా? దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం. బడ్జెట్ పై అసహనం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు కాపీలు చింపేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ తట్టుకోలేక ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు తగవన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మరో కొత్త పథకాన్ని, దేశంలో ఏ రాష్ట్రము ఇవ్వని పథకాన్ని మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన ఈ పథకాన్ని ప్రవేశపెడితే, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎవరైనా జరిగిపోతుందని చెప్పిన పథకం తీసుకొని వస్తే చెవులో పువ్వెట్టుకుంటారా మీరు అని అడుగుతున్నాం. ఈ పథకం ఇష్టం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. రాష్ట్ర ఆదాయ గణాంకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ సందేహాలు వ్యక్తం చేశారు. గత బడ్జెట్ లో 2,29,720 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ఇప్పుడు 2,03,000 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సిఏజీ నివేదిక ప్రకారం జనవరి 2026 వరకు కేవలం 1,38,371 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపారు. మిగిలిన 50 రోజుల్లో 65,000 కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. ప్రభుత్వ లెక్కలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థిక నిర్వహణపై సందేహాలు వ్యక్తం. కేర్ఫుల్ గా అయినా రెవెన్యూ రిసిప్ట్స్ అని చెప్పని బడ్జెట్ ఎస్టిమేట్ గత సంవత్సరము ఫైనాన్షియల్ ఇయర్ లో బడ్జెట్ ఎస్టిమేట్స్ వాళ్ళు వేసుకున్నటువంటిది 2,29,720 కోట్ల 62,000 రూపాయల రెవెన్యూ రిసిప్ట్స్ ను సాధిస్తాము అని చెప్పని ఈ ప్రభుత్వము గత బడ్జెట్ లో చెప్పింది. అయితే ఇప్పుడేం చెప్తా ఉన్నారు? రివైజ్డ్ ఎస్టిమేట్ లో దో ద టార్గెట్ వాజ్ 2,29,000 crores, వాట్ వీ కుడ్ అచీవ్ వాజ్ ఓన్లీ 2,03,000 crores అని చెప్పని దాంట్లో చెప్పినారు. సరే, ఇంతవరకు సత్యం. కొంచెం లోతుగా పోవాలి కదా. మళ్ళా అంకెల వెనుక ఉన్నటువంటి ఒక గారడిని, అసత్యాన్ని కొంత లోతుగా పోతే కనబడేది ఏందా అంటే, అన్న ఈ డాక్యుమెంట్ ఇది కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది. సిఏజీ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్లో కనుక వెళ్ళి కనుక మీరు జనవరి 20వ తారీఖు నాడు ఈ ప్రభుత్వ ఆర్థిక పనితీరు మీద ఆడిట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంటు, ఈ డాక్యుమెంట్ని కూడా దయచేసి చూస్తే మీకు కనబడుతుంది ఏంటంటే, గారడి ఇక్కడనే కనబడుతుంది. రెవెన్యూ రిసిప్ట్స్ యాక్చువల్స్ అప్ టు జనవరి 2026 యాజ్ స్టేటెడ్ బై ది కంట్రోలర్ అథారిటీ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన దాని, సిఏజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 1,38,371 కోట్లు. అంటే జనవరి 20వ తారీఖు వరకు రెవెన్యూ రిసిప్ట్స్ ఆఫ్ ద స్టేట్ వర్ ఓన్లీ 1,38,000 crores 371. సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ప్రభుత్వం ఫస్ట్ డాక్యుమెంట్ ను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అకాల వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
12 జిల్లాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వెల్లడి. రైతులకు త్వరితగతిన సహాయం అందించాలని ఆదేశాలు. ఎల్పీజీ కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన. డ్రగ్స్ కేసులో బీజేపీ మౌనంపై ప్రశ్నించిన మహేష్ గౌడ్. కీలక అంశంపై స్పందించలేదని బీజేపీపై విమర్శ. కేసుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్. ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయని వ్యాఖ్య. జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన చంద్రశేఖర్. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, జోక్ క్యాలెండర్ అంటూ విమర్శ. ఉద్యోగాల వివరాలు లేక ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణ. నిరుద్యోగ యువతను మభ్యపెడుతున్నారంటూ తీవ్ర విమర్శలు. పాకిస్తాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ. అమాయకులపై దాడులు మానవత్వానికి విరుద్ధమని విమర్శ. ఇస్లాం సూత్రాలను పాటించడం లేదని పాకిస్తాన్పై ఆరోపణ. అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఓవైసీ పిలుపు. పెట్టుబడులతో లక్షల ఉద్యోగాలు సృష్టించామని మంత్రి రవీంద్ర. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని వెల్లడి. గత ప్రభుత్వం యువతను మోసం చేసిందని విమర్శ. పరిశ్రమలతో రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.